హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే రాజారావు చనిపోతాడు కదా, దానికి కారణం అంజలి అని చెప్పి అంజలిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది గీతాంజలి అయితే. అప్పుడే ఇక మనీష్ అయితే తన తాత ఆత్మ శాంతించాలని చెప్పి ఇక తన తాత చివరి కోరికైన ఇక గీతాంజలిని కలిపే కోరిక, ఆ కోరిక నెరవేర్చడం కోసం మనీష్ అయితే ఈరోజు ఊహించని నిర్ణయం తీసుకొని ఇక గీతాంజలికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు. మనీష్ ఏం చేయబోతున్నాడు తన తాత కోసం, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే రాజారావు రత్నంతో నిజం చెప్పేస్తాడు కదా. ఇక అంజలి ఎవరో కాదు, తన మనవరాలు. ఇక గీతాంజలి మొదటి కాన్పులో పుట్టిన బిడ్డని చెప్పి ఇక నిజం చెప్పిన రాజారావు అయితే వెంటనే ఉన్నట్టుండి హార్ట్ అటాక్తో కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందుతాడు. ఇక అప్పుడే పక్కన ఇటు రత్నం ఇటు ఇక అంజలి ఇద్దరు చేతులు ఉంటాయి. ఇక ఇద్దరి చేతులు పట్టుకొని అలాగే కన్ను మూస్తాడు రాజారావు అయితే. ఈ రోజైతే ఇక అంజలి తాతయ్య అని చెప్పి రత్నం ఏమండి అని చెప్పి గట్టిగా అరుస్తారు. దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక రాజారావు రూమ్కి వస్తారు. వచ్చేసరికి రాజారావు చనిపోయి ఉంటాడు. అందరూ ఒక్కసారిగా స్టన్ అయి ఏడుస్తూ ఉంటారు. ఇక మనిషి అయితే తన తాతయ్య దగ్గరికి వచ్చి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ లే తాతయ్య నీకేం కాదు తాతయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అంజలి రత్నం మనీష్ ముగ్గురు కూడా చాలా ఏడ్చేస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక్కడ గీతాంజలికి ఫోన్ చేసి చెప్తారు. ఇక గీతాంజలి అయితే నాన్న ఇప్పుడే వచ్చాడు, తను ఏదో చెప్తానని చెప్పి చెప్పలేదు, నాన్న ఇక సాయంత్రం వస్తాడని చెప్పి హ్యాపీగా ఉంటుంది. అప్పుడే ఇక గీతాంజలి భర్త బాలచంద్రకు ఇక శంకర్ ఫోన్ చేసి చెప్తాడు, నాన్నగారు ఇలా కన్ను మూశారు, ఉన్నట్టుండి హార్ట్ అటాక్తో నాన్నకి ఇలా జరిగింది అని చెప్పి జరిగిందంతా శంకర్ అయితే బాలచంద్రకు చెప్పడంతో బాలచంద్ర ఇక గీతాంజలి దగ్గరికి వెళ్ళి మీ నాన్న ఇక కన్ను మూశాడు గీతాంజలి అని చెప్పి గుండె పగిలే నిజాన్ని ఇక గీతాంజలికి చెప్తాడు. అది విన్న ఇక గీత అయితే నో, అలా జరగకూడదు, మా నాన్నకి ఇలా కావడం ఏంటి అని చెప్పి తట్టుకోలేకపోతుంది. నిజాన్ని తెలుసుకున్న గీతాంజలి అయితే వెంటనే తన ఫ్యామిలీతో సహా ఇక తన పుట్టింటికి తన నాన్న శవం దగ్గరికి బయలుదేరుతుంది. ఇక అంజలి అయితే తన అమ్మ ఇక గీతాంజలిని తెలుసుకుంటుంది కదా. తాతయ్య అమ్మమ్మ మాటలు చాటుగా విని తన అమ్మ వస్తూ ఉండగా ఇక ఇలా సంతోషిస్తూ ఉంటుంది. కానీ తన అమ్మ ఈ ఇంటికి రావడం, ఇక తన అమ్మ వాళ్ళ నాన్న తన తాతయ్య చనిపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది అంజలికైతే. మొదటగా నేను మా అమ్మని ఏడుస్తూ ఇక ఇలా చూస్తాననుకోలేదు, ఇక మా అమ్మను ఎలాగైనా దగ్గర చేసుకోవాలి, ఇక అమ్మ ఒళ్ళో పడుకోవాలి, ఇక అమ్మ ఇన్నాళ్ళు నాకు ఎవరు అని తెలియదు, ఇప్పుడు తెలిసేలోపే ఇక అమ్మ ఏడుస్తూ కనిపించిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అంజలి అయితే. ఇక అప్పుడే గీతాంజలి అయితే ఏంటి నాన్న, ఇక అంజలి ఇంట్లో ఉంటే నేను ఎప్పటికీ రానని చెప్పి శబదం పెట్టి వెళ్ళిపోయాను, కానీ నన్ను ఈ రకంగా ఇంటికి రప్పిస్తావా, ఇక నిన్ను ఈ రకంగా చూడడం కోసం ఇక నేను ఇంటికి వచ్చాను అని చెప్పి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది గీతాంజలి అయితే. ఇక ఇలా రాజారావుని తీసేసి ఇక కార్యక్రమం అయితే అంతా అయిపోతుంది. ఇక ఫోటో దగ్గరికి వచ్చి రాజారావు ఫోటో దగ్గర అందరూ కూడా పూలు చల్లుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలోనే అంజలి కూడా తన తాతయ్య ఫోటో దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఇక ఇలా తాతయ్యను మొక్కుతూ ఆ పూలు ఆ ఫోటో మీద చల్లుతూ ఉంటుంది. ఇక గీతాంజలికి చాలా కోపం వస్తుంది. ఈరోజు మా నాన్న చనిపోవడానికి కారణం ఇదే, దీనివల్లే మా నాన్న చనిపోయాడు, దీనివల్లే నేను ఇంటికి దూరం అయ్యాను, నేను దూరం అవ్వడం తట్టుకోలేక మా నాన్న గుండె పగిలి చనిపోయాడు అని చెప్పి చాలా కోపంతో నువ్వు మా నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళకూడదు, అసలు నీ వల్లే ఇదంతా జరిగింది, పదవే, ఇక నీకు ఇంట్లో స్థానం లేదు, ఇక నిన్ను ఇప్పుడే గెంటేస్తాను అని చెప్పి గీతాంజలి అయితే చాలా కోపంగా తన నాన్న చావుకు కారణం అంజలి అని చెప్పి అందరి ముందు అంజలిని అవమానించి ఇక గేట్ బయటకు నెట్టేస్తుంది. దాంతో ఇక అంజలి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక గీతాంజలి మాత్రం కోపంగా లోపలికి వెళ్ళిపోయి
తన నాన్న ఫోటో దగ్గర కూర్చొని ఏడ్చేస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, ఆఫ్టర్ ఆల్ ఇక అంజలి కోసం నన్ను ఇక కాదనుకున్నారు. చివరికి నా మీద బెంగతో మీరిలా అయిపోయారని నాకు తెలుసు నాన్న. నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా అని చెప్పి చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక మనీష్ అయితే పాపం అంజలి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఏమో. అంజలి ఒంటరి ఆడపిల్ల. ఇక ఇప్పుడు ఎక్కడుంటుందో, ఇక ఎవరి చేతిలో అయినా పడితే ఎలా? అంజలిని ఎవరు కాపాడతారో? ఇక ఇప్పుడు తాతయ్య చనిపోయాడని బెంగతో ఉంది. అంజలి తిండి కూడా తినుండదు. ఎక్కడుందో ఏమో అని చెప్పి ఇక ఇలా బయటకు గెంటేసిన తర్వాత రత్నం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తన మనవరాలని తెలుసు కాబట్టి అప్పుడే ఇక ఇలా తన మనవడైన ఇక ఇలా మనీష్ని అయితే ఒక దగ్గరికి రమ్మని చెప్తుంది తన రూమ్లోకి. అప్పుడే ఇక తన నానమ్మ దగ్గరికి మనీష్ వెళ్తాడు. మనీష్, నీకో విషయం చెప్తాను, వింటావారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నానమ్మ, ఇక ఏం చెప్తావో చెప్పు అని చెప్పి అంటూ ఉండగా, మీ తాతయ్య కోరిక, మీ తాతయ్య ఆశయం ఏంటో నీకు తెలుసా? ఇక అంజలిని కలపడమేరా, తల్లి కూతుర్లని ఒకటి చేయడమే. మీ తాతయ్య అంజలికి మాట ఇచ్చారా, తన తల్లి ఎక్కడున్నా తీసుకొచ్చి అంజలిని ఇక తన తల్లిని కలుపుతానని. కానీ అలా చెయ్యకముందే మీ తాత పైలోకం వెళ్ళిపోయారా. ఇప్పుడు ఆ పని నువ్వు చెయ్యాలరా మనీష్ అని చెప్పి అంటూ ఉంటుంది రత్నం అయితే మనీష్తో. అప్పుడే ఇక మనీష్ అయితే, ఏంటి నానమ్మ, అంజలి వాళ్ళ అమ్మ గీతాంజలి అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు. తాతయ్య ఇక ఇలా మాట ఇచ్చాడా అంజలికి, కానీ అత్తయ్య అంజలిని పంపించేసింది కదా, ఇంకా ఎలా కలపాలి అసలు అని చెప్పి అంటూ ఉండగా, ఇక నీకొకటి చెప్పాలిరా, మీ అత్తయ్య జీవితంలో చిన్నప్పుడు చాలా జరిగాయిరా. ఇక జరిగిన ఫలితాల వల్లే అంజలి జన్మించింది. మీ అత్తయ్య ఒకరిని ప్రేమించి మోసపోయింది, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడే ఇక అంజలి మీ అత్తయ్యకు జన్మనిస్తే మీ నాన్న తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేశారా. ఇక అప్ప నుండి తను అనాథలాగే బ్రతికింది. అలాంటి అంజలిని తీసుకొచ్చి మీ అత్తయ్యకు ఇక దగ్గర చేయాలనుకున్నాడు. కానీ ఇక అంజలి వల్ల మీ అత్తయ్య ఈ కుటుంబానికి, మీ తాతయ్యకే దూరం అయ్యింది. అది తట్టుకోలేని మీ తాతయ్య ఈరోజు ఇలా అయిపోయాడు. కాబట్టి ఎలాగైనా మీ అత్తకు నచ్చజెప్పి ఇక తన కూతుర్ని తనకు దగ్గర చేస్తే మీ తాతయ్య ఆత్మ శాంతిస్తుందిరా, తను పైనున్న అన్నీ చూస్తారా, ఇక తన చివరి కోరిక ఇదేరా అని చెప్పి ఇక రత్నం అయితే మొత్తం మనీష్తో చెప్తూ ఉంటుంది నిజాలైతే. అప్పుడే ఇక మనీష్ అయితే ఒక్కసారిగా స్టన్ అవుతాడు. ఏంటి నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు? ఇక అంజలి అత్త కూతురా అంటే ఇక అత్త ఇక అంజలిని ఒక శత్రులా చూస్తుంది. ఇక ఇప్పుడు తన నాన్న చావుకు కారణం అంజలి అని చెప్పి జీవితంలో ఎప్పుడు అంజలి ముఖం చూడను అని చెప్పి అత్తయ్య ఎంత కోపంగా అంజలిని పంపించిందో చూసావా? మరిక ఇప్పుడు అత్తయ్య అంజలిని దగ్గరికి తీస్తుందంటావా ఇక తన కూతురుని తెలిస్తే అని చెప్పి మనీష్ అనడంతో, ఇక నువ్వేం చేస్తావో నాకు తెలియదురా, మీ తాతయ్య చేయాల్సిన పని నువ్వు చేయాలి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది రత్నమైతే. మనీష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. పాపం అంజలి ఒంటరిది, ఇక తను అనాథని ఫీల్ అవుతుంది. తన అమ్మ మా అత్తయ్యని తెలిసేలోపే ఇలా ఘోరం జరిగిపోయింది. ఇంకా ఇక అత్తయ్య అంజలి శత్రువులు ఎక్కువైపోయారు, ఇక బద్ధ శత్రువులు అయిపోయారు. ఇక అంజలికి తెలుసు కాబట్టి అత్తయ్యను అంజలి అమ్మలాగా చూస్తుంది. కానీ అత్తయ్యకు తెలియదు కదా తన కూతురు అంజలి అని. ఇక అలా కోపంగా చూస్తుంది శత్రువుల అత్తయ్య అని చెప్పి మనీష్ అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక రత్నం అయితే ఒక డైరీ తీసుకొచ్చి ఇక ఇలా మనీష్ చేతిలో పెడుతుంది. చూడరా, చిన్నప్పటి నుండి ఇక మీ తాతయ్య రాసుకున్న డైరీ చూడరా, ఇక ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే నా కూతురు దగ్గరికి చేర్చాలి. ఇక అనాథాశ్రమంలో పెరుగుతుంది నా మనవరాలు, ఇన్ని ఆస్తులున్నాయి, ఇక ఇంత డబ్బుంది, అయినా కూడా ఇక మా మనవరాలకు ఇలాంటి స్థితి వచ్చింది. ఎవడో చేసిన పాపం వల్ల ఇక నా బిడ్డకు నా మనవరాలకు మధ్య వెడబాటు ఇలా అయిపోయింది. ఇక చివరికి ఇలా నా కూతురు ఒక స్థాయిలో ఎదిగిపోయింది, కానీ తన కూతుర్ని చూసుకోలేకపోయింది. తన కడుపులో పుట్టిన బిడ్డ, తన రక్తం పంచుకొని బిడ్డ ఒక అనాథలా పెరుగుతుందంటే నా కూతురు తట్టుకోలేదు. ఎందుకంటే నా కూతురికి గౌరవం మర్యాదగా బ్రతకాలి. అలాంటిది తన కూతురు ఇలాంటి స్థితిలో ఉందంటే ఇక ఏం జరుగుతుందో ఏమో తెలిస్తే, ఇక ఆ విషయం మా అల్లుడు గారికి తెలిస్తే ఇక అల్లుడు గారు ఎలా ఫీల్ అవుతారో, మళ్ళీ ఫ్యామిలీలో గొడవ జరుగుతుంది. ఈ విషయం తెలిస్తే రెండు ఫ్యామిలీలు విడిపోవడం కాదు, ఇక
మా అల్లుడు బిడ్డ కూడా విడిపోయే స్థితిలో ఉంటారు అని చెప్పి ఇక తన డైరీలో ఇక అంజలి పుట్టినప్పటి నుండి ఇక ఇప్పుడు 25 సంవత్సరాలుగా తన మనవరాలు తన బిడ్డ దూరమైనవన్నీ అన్నీ కూడా రాజారావైతే తన డైరీలో క్లుప్తంగా రాసి పెట్టుకుంటాడు. ఇక ఆ డైరీని మొత్తం చదివిన మనిషికైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇక తాతయ్య బ్రతుకున్నప్పుడు ఈ నిజం ఎవరికీ చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక చచ్చిపోయాడు కదా, నానమ్మ చెప్పడం వల్ల ఇక మంచి జరిగింది. ఇక ఇప్పుడు తాతయ్య ఎలాగైనా అత్తయ్యను అంజలిని కలపాలనుకున్నాడు. ఇక తాతయ్య పైనుండి సంతోషంగా ఉండాలంటే ఇక నేను ఏం చెయ్యాలో అది చేస్తాను. ముందుగా అత్తయ్యకు నచ్చచెప్పాలి. అత్తయ్యకు అంజలి గురించి, అంజలి మంచితనం గురించి అర్థమయ్యేలా చెప్పాలి. తన కోపం తగ్గించాలి అని చెప్పి ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటాడు మనీష్ అయితే. ఇక ఇలా తన తాత కార్యక్రమాలు 10 రోజులు అన్నీ అయిపోతాయి. ఇక అంజలిని వెతకడం ప్రారంభిస్తాడు మనీష్ అయితే. చివరికి అంజలి అయితే ఒక హోటల్లో చిఫ్గా ఉంటుంది. ఇక ఇలా వంటలు చేస్తూ వడ్డిస్తూ ఉంటుంది. ఇక వెతకంగా మనీష్కైతే ఒక చోట అంజలి కనిపిస్తుంది. ఇక అంజలిని చూసిన మనీష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. తన కన్న తల్లి మా అత్తయ్య పై హోదాలో ఉంది. ఇక ఇప్పుడు పాపం ఏ పాపం తెలియని ఈ అంజలి మా అత్తయ్య కడుపులో పుట్టింది కాబట్టి ఇక ఇంత శిక్ష అనుభవిస్తుంది అని చెప్పి మనీష్ అయితే అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి చేతులు పట్టుకొని, సారీ అంజలి, ఇక నిన్ను అత్తయ్య గెంటేస్తూ ఉండగా నేనేం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే అత్తయ్య అప్పుడు చాలా కోపంగా ఉంది. ఏమైనా మాట్లాడితే బాగుండదు. ఇప్పటికే ఇక మా ఇంటికి రానని చెప్పి శబదం పెట్టి వెళ్ళిపోయింది. తాత చావుతో అత్తయ్య ఇంటికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నిన్ను వద్దు, ఇంట్లోనే ఉండనివ్వమంటే మళ్ళీ ఏం గొడవ చేస్తుందో అత్తయ్య అని సైలెంట్గా ఉన్నాను. కానీ నేను నిజం తెలుసుకున్నాను అంజలి. నువ్వు ఎవరో కాదు, మా అత్తయ్య కూతురు అని తెలుసుకున్నాను. నాకు అంతా నానమ్మ చెప్పింది. నానమ్మ చెప్పడమే కాదు, తాతయ్య డైరీ మొత్తం చదివి నీ చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా జరిగినవన్నీ కూడా నేను తెలుసుకున్నాను అంజలి. అందుకే నేను తీసుకెళ్ళడానికే వచ్చాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు మనీష్ అయితే. ఆ మాటలు విన్న అంజలి అయితే, ఏంటి మా అమ్మ ఇక నేను తన కూతుర్నని ఒప్పుకుంటుందా? ఎలాగైనా మా అమ్మకు నన్ను దగ్గర చేస్తావా? నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మను చూసుకుంటూ ఉండాలనుంది మనీష్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంజలి అయితే, నువ్వు తప్పకుండా ఇక మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇక మీ అమ్మని రోజు చూస్తూనే ఉండొచ్చు. ఇక నిన్ను ఆ ఇంట్లో పని మనిషిగా పెడతాను, సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది. పని మనిషి అయినా సరే నేను చేసేది సేవలు ఎవరికో కాదు కదా, నా కుటుంబానికి, మా అమ్మకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెకు, వాళ్ళకే కదా. ఇక నేను తప్పకుండా ఆ ఇంట్లో పని మనిషిగా ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళకు సేవలు చేస్తూ ఇక నేను సంతోషంగా ఉంటాను. కానీ నా కన్న తల్లికి దూరంగా ఉండడం మాత్రం ఇక నేను భరించలేకపోతున్నాను మనీష్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంజలి అయితే అప్పుడే ఇక ఇలా మనీష్ అయితే, అత్తయ్య ఇక అంజలిని పని మనిషిగా అయినా ఇంట్లో పెట్టుకునేలా లేదు, ఏం చేయాలి? ఇక అత్తయ్య అంజలిని పని మనిషిగా పెట్టుకోవాలంటే అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ముందుగా అంజలిని తీసుకెళ్తాడు ఇక గీత దగ్గరికి ఇక గీత అయితే అంజలిని చూసి చాలా కోపంగా మనీష్ అంజలి వైపు చూస్తూ ఉంటుంది. ఏంట్రా, తనని పంపించాను కదా, మళ్ళెందుకు తీసుకొచ్చావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అత్తయ్య ఈ రోజు నుండి అంజలి మీ ఇంట్లో పని మనిషిగా ఉంటానంటుంది. ఇక ప్లీజ్ అత్తయ్య, అంజలి ఇక ఇంట్లోనే ఉండాలి. ఒంటరిగా అమ్మాయి ఎక్కడికైనా వెళ్తే ప్రమాదం. ఇక ఈ లోకం ఇప్పుడు ఎలా ఉంది, అలాంటిది ఇప్పుడు అంజలిని ఒంటరిగా వదిలేయొద్దత్తయ్య అని చెప్పి అంటూ ఉంటాడు మనీష్ అయితే. అప్పుడే ఇక చాలా కోపంగా శంకర్ గీత అయితే, ఏంటి మీ తాతయ్యలాగే నువ్వు కూడా అంజలిని ఇక వెనకేసుకొస్తున్నావు? మీ తాతయ్య అలా వెనకేసుకొచ్చే చివరికి అంజలి వల్లే ఇక మీ తాతయ్య ఇలా అయిపోయాడు. ఇంకా నీకు బుద్ధి లేదా? ఇక దాన్ని ఇక పొగుడుతున్నావు, దాన్ని వెనకేసుకొస్తున్నావు, మళ్ళీ దాన్ని ఇంట్లో పెట్టమంటున్నావు. దానివల్లే కదా మన కుటుంబంలో సమస్యలు, గొడవలు, ఈ చావులు ఇవన్నీ. మళ్ళీ ఇక దాన్ని ఇక ఈ గాలి వాతావరణంలో కూడా తీసుకురావద్దు. అది ఎప్పటికీ జీవితాంతం నాకు కనిపించొద్దని చెప్పి వెళ్ళిపోమన్నాను. మళ్ళీ ఇక నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? ఈ అత్తయ్య మాట అంటే నీకు గౌరవం లేదా? ఈ అత్తయ్య అంటే నీకు మర్యాద లేదా అని చెప్పి చాలా కోపంగా మనీష్ని అయితే తిట్టేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా మనీష్ అయితే ఇక ముందుగా తన అత్తయ్య కాళ్ళు పట్టుకొని, ఇక అంజలిని నీ ఇంట్లో ఉండమని చెప్పు, నీ ఇంట్లో పని మనిషిగా మీకు సేవలు చేస్తూ ఉంటుంది అత్తయ్య అని చెప్పి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతూ ఉంటాడు. ఇక అప్పుడే గీత అయితే ఎంత బ్రతిమాలినా కూడా పట్టించుకోదు. నేను దాన్ని నా ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవడం ఏంటి? అది ఎప్పటికీ జరగదు మనీష్, వెంటనే దాన్ని తీసుకెళ్ళు అని చెప్పి అరుస్తూ ఉండగా ఇంతలోనే రత్నం అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి గీత, ఏంటి గీత కోపం? ఒక్కసారి ఆలోచించు.
మీ నాన్నకు అంజలి అంటే చాలా ఇష్టం. ఎలాగైనా అంజలిని వాళ్ళ అమ్మ ఎక్కడుందో తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు అప్పగించాలనుకున్నాడు. కానీ చివరికి మీ నాన్న ఇలా అయిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత మనిషి తీసుకోవాలనుకుంటున్నాడు. అంజలి వాళ్ళ అమ్మ ఎవరో అంజలికి వాళ్ళ అమ్మకు తెలిస్తే ఇక ఇద్దరు కలిసిపోతారు. తర్వాత నీకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ అమ్మాయి నీ మనసు నొప్పించే పని ఒక్కటి కూడా చెయ్యదు. ఒక్కసారి ఆలోచించు. మీ నాన్న సంతోషంగా ఆత్మ శాంతించాలంటే ఈ అంజలి మనతో పాటు మన కుటుంబంతోనే కలిసి ఉండాలి అని చెప్పి రత్నం కూడా అంటూ ఉంటుంది తన కూతురు గీతతో. అప్పుడే గీత అయితే లేదమ్మా, నాన్నకేం తెలియదు. నాన్న ఈ అంజలి మాటలు నమ్మే ఈ అంజలి మాయలో పడే తన జీవితాన్ని ఇలా చేసుకున్నాడు. ఇంకా చచ్చి కూడా అంజలి గురించి ఆలోచిస్తాడా నాన్న? ఎప్పటికీ అది జరగదు అని చెప్పి ఇలా మొండిగా మాట్లాడుతూ ఉంటుంది గీతాంజలి అయితే. అప్పుడే మనీష్కైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అంజలిని ఇక్కడ ఉండనిచ్చేది లేదని అంటూ ఉంటుంది. కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ గెంటేస్తామని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే మనీష్ అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు. పద అంజలి అని చెప్పి అంజలి చెయ్యి పట్టుకొని ఎవరి పర్మిషన్ లేకుండా తను గుడిలోకి తీసుకెళ్తాడు అంజలినైతే. అప్పుడే అంజలిని అడుగుతూ ఉంటాడు. చూడు అంజలి, నీకు మీ అమ్మ కావాలి, నీ ఫ్యామిలీ కావాలి అని చెప్పి అంటూ ఉండగా, అవును మనీష్, అమ్మ కావాలి, నాకు మన ఫ్యామిలీ కావాలి, దానికి నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అంజలి కూడా అనడంతో, నేనంటే నీకు ఇష్టమే కదా అని చెప్పి మనీష్ అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా నీకు ఇష్టమని తెలుసు, అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి మనీష్ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు అంజలిని పెళ్లి చేసుకునే విషయంలో. అప్పుడే అంజలి అయితే తప్పదు, అమ్మకు దగ్గర కావాలి, ఈ కుటుంబానికి దగ్గర కావాలంటే నేను మనిషిని పెళ్లి చేసుకోవాలి, అప్పుడు ఏదో ఒకసారి ఖచ్చితంగా అమ్మకు నేను దగ్గర కావచ్చు అని చెప్పి అంజలి అయితే సరే నీతో నాకు పెళ్ళి ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటుంది. మన ఇద్దరు ఇష్టం ఉంటే ఎవరు ఆపినా ఈ పెళ్ళి ఆగదు అని చెప్పి వెంటనే పూజారిని పిలిపించి వేద మంత్రాలతో వీళ్ళ పెళ్ళి అయితే గుళ్ళో ఇద్దరే చేసుకుంటారు. తర్వాత పూలదండలు వేసుకొని ఇలా వచ్చేస్తారు ఇంటికైతే. అప్పుడే ఇలా ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటుంది గీత అయితే. ఏంటి మనీష్ గాడేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఎవరిని అడిగి తీసుకున్నాడు? శంకర్ కూడా లేడు. ఇప్పుడు శంకర్కి ఈ విషయం తెలిస్తే అన్నయ్య ఊరుకోడు. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఆ పని మనిషి ఒక అనాథను వీడు పెళ్లి చేసుకోవడం ఏంటి, నాన్నకంటే పిచ్చివాడిలా ఉన్నాడు వీడు అని చెప్పి చాలా కోపంతో ఏ మనీష్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య, ఎంత చెప్పినా మీరు వినిపించుకోవడం లేదు, అంజలి మంచితనం గురించి ముందుగా చెప్పి చూశాను, అయినా కూడా ఏ ఒక్కరికి చలనం లేదు. తాతయ్యను అలాగే తిట్టి తాతయ్యను బాధ పెట్టి చివరికి తాతయ్యను లేకుండా చేశారు, దానికి కారణం అంజలి అని చెప్తున్నారు, కానీ అసలు కారణం నువ్వే అత్తయ్య అని చెప్పి మనీష్ అయితే ఈరోజు తన అత్తయ్య మాటలకు తన అత్తయ్యకు ఎదురు చెప్తూ ఉంటాడు అంజలిని పెళ్లి చేసుకొని వచ్చి. అప్పుడే గీతాంజలికి చాలా కోపం వస్తుంది. ఏంట్రా నీకెందుకురా దాన్ని చూసుకొని అంత ధైర్యం, అసలు అది ఒక అనాథ, దానికి ఎలాంటి బ్యాక్గ్రౌండు, ఆస్తులు అంతస్తులు డబ్బులు ఏమీ లేవు, అలాంటి దాన్ని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖంగా ఉంటావురా అని చెప్పి అంటూ ఉండగా, లేదత్తయ్య తనకు పెద్ద ఫ్యామిలీ ఉంది, తన అమ్మ చాలా గ్రేటు, తను ఒక పెద్ద కంపెనీ కూడా స్టార్ట్ చేసింది, అలాంటి ఆవిడ కూతురు ఆవిడ, నాకు తెలుసు, తన బ్యాక్గ్రౌండు, తన అమ్మ తన నాన్న అందరూ తెలుసు కాబట్టే తనను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు మనీష్ అయితే. అప్పుడే షాక్ అయ్యి గీత అయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నాడు వీడు అసలు, నాన్న కోసం, నాన్న ఆత్మ శాంతించడం కోసం వీడిక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని నా దగ్గరికి తీసుకురావడం ఏంటి, ఆ అమ్మాయి ఒక అనాథంటే కాదు, వాళ్ళ అమ్మ ఇలా పెద్ద హోదాలో ఉంది అని చెప్తున్నాడు, అసలు వీడికి ఏం మాట్లాడుతున్నాడో వీడికైనా అర్థమవుతుందా అని చెప్పి గీత అయితే షాక్ అయి అంటూ ఉంటుంది. అప్పుడే మనీష్ అయితే వాళ్ళ నాన్న డైరీ తీసుకొచ్చి ఇలా తన ముందు పెడతాడు గీత ముందు. డైరీ మొత్తం చదివిన గీత అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఎందుకంటే తనకు మొదటి కాలంలో పుట్టిన బిడ్డ చనిపోలేదు, తను ఒక అనాథలా పెరుగుతుంది, తనే ఈ అంజలి అని డైరీ మొత్తం చదివి తెలుసుకుంటుంది గీత అయితే. ఈరోజు అంజలిని పెళ్లి చేసుకోవడానికి కారణం అంజలిని తన అమ్మతో కలపడం, మా నాన్న కోరిక తన మనవడైన మనీష్ నెరవేర్చాడని ఇలా చెప్తున్నాడు వీడు అని చెప్పి గీతకైతే పూర్తిగా అర్థమైపోతుంది. ఆ డైరీ చదివిన తర్వాత
మనీష్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని చెప్పి ఇక తనైతే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మా నాన్న ఇక నిజం చెప్పడానికి నా దగ్గరికి వచ్చాడు. కానీ మా నాన్నకి ఎవరో ఫోన్ చేసి బెదిరించారు. ఇక మా నాన్న ఇక ఆ బెదిరింపులకు భయపడిపోయాడు. ఇక ఇంట్లో వాళ్ళ సమస్యలు, ఇటు బయట నుండి ఎవరో బెదిరించడం, అవన్నీ తట్టుకోలేని మా నాన్న టెన్షన్తో ఇలా జరిగిపోయాడు అని చెప్పి గీతకు పూర్తిగా అర్థమవుతుంది. నన్ను నా కూతుర్ని కలవకూడదని ఎవరో బలంగా కోరుకుంటున్నారు. నిజం తెలియకూడదని. వాళ్ళెవరో తెలుసుకోవాలి, నా బిడ్డను వాళ్ళ నుండి కాపాడుకోవాలి అని చెప్పి ఇక గీత అయితే అంజలి తన కన్న కూతురని ఈరోజు మనీష్ ఇక తన నాన్న డైరీ చదివి పూర్తిగా తెలుసుకుంటుంది. కానీ తన భర్తకు తన పిల్లలకు చెప్తే బాగుండదని చెప్పి ఇక తనలోనే ఇక ఇలా దాచిపెట్టుకుంటుంది ఆ నిజాన్నైతే. ఇక ఆ నిజాన్ని అందరి ముందు ఇక ఎప్పుడు బయట పెడతారు మరే? మనీష్, గీత, రత్నం, అంజలి వీళ్ళ నలుగురికి మాత్రమే ఈ నిజం తెలుసుంటుంది. చూద్దాం మరి ఈ నిజం ఇక కుటుంబాలకు ఎప్పుడు తెలియబోతుందనేది. ఇక ఈ విధంగానైతే తన అల్లుడు తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఇక ఇప్పుడు గీత అయితే ఇక హ్యాపీగా ఉండబోతుంది. తన కన్న కూతుర్ని క్షమించబోతుంది చివరికైతే. ఇక తన కన్న కూతురు అంజలి అని తెలుసుకొని ఇక ఈ విధంగా జరుగుతుందనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.